Dear students, welcome to BrainBuzz Academy YouTube channel and also welcome to Andhra Pradesh Grama Sachivalayam free course. This is presented by me. I am Venkatesh Narayana Kudumala. So ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయానికి సంబంధించి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ క్లాసెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో దీంట్లో ఆల్రెడీ 1 నుంచి 9 పంచవర్ష ప్రణాళికలు మనం కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్లాస్లో మనం వచ్చేసి 10 నుంచి 12 పంచవర్ష ప్రణాళికల వరకు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, రైట్? సో 10 to 12 5-year ప్లాన్స్ టోటల్ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. సో అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 10 నుంచి 12 పంచవర్ష ప్రణాళిక టైంలో ముఖ్యంగా ప్రాధాన్యత రంగాలు ఏంటి, అక్కడ నిర్ణయించినటువంటి జీడిపి లక్ష్యం ఎంత, సాధించినటువంటి జీడిపి లక్ష్యం ఎంత, అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ టైంలో మన భారతదేశం తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇలాంటి వాటి గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, రైట్? సో హియర్ దిస్ ఈజ్ మన BrainBuzz అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ 6 months సంబంధించి కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో విత్ MCQs తో మీకు ఈ కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కూడా లైవ్లో మీకు లైవ్ టెస్ట్ లాగా మీరు దీన్ని అటెంప్ట్ చేసడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ యూస్ఫుల్. సో యూ కెన్ ఫాలో దిస్, రైట్? సో టుడే మనకి ఈ క్లాస్ వచ్చేసి 10:30 PM ఉంటుందండి. సో యూ కెన్ ఫాలో దిస్. టుడే 10:30 PMకి ఈ క్లాస్ ఉంటుంది, 10 or 10:30 PM, రైట్? సో అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం సంబంధించి ఫుల్ కోర్స్ మీకు ఇక్కడ మన BrainBuzz అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది, రైట్? సో అలాగే ఇప్పటి వరకు మీరు ఈ BrainBuzz అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఇక్కడ క్లిక్ చేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు పక్కన ఇలా బెల్ ఐకాన్ వస్తుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు అప్ టు టైం మీకు రావడం జరుగుతుంది, రైట్? ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. 10వ పంచవర్ష ప్రణాళిక. సో మనం ఆల్రెడీ 1 నుంచి 9వ పంచవర్ష ప్రణాళిక వరకు క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది 2 క్లాసెస్లో. సో ఆ క్లాసెస్ అన్ని కూడా మీకు BrainBuzz అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్. అండ్ వాటికి సంబంధించిన PDF నోట్స్ కూడా మీకు అవైలబుల్ ఉంది. సో యూ కెన్ డౌన్లోడ్ దట్ నోట్స్ అండ్ యూ కెన్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో, రైట్? సో లెట్స్ సీ 10వ పంచవర్ష ప్రణాళిక. ఈ 10వ పంచవర్ష ప్రణాళిక యొక్క టైం పీరియడ్ వచ్చేసి 2002వ సంవత్సరం నుంచి 2007వ సంవత్సరం వరకు ఈ 10వ పంచవర్ష ప్రణాళిక యొక్క టైం పీరియడ్. 10వ పంచవర్ష ప్రణాళికని స్టార్ట్ చేసినటువంటి ఇయర్ 2002 అండ్ 10వ పంచవర్ష ప్రణాళిక ఎండ్ అయినటువంటి ఇయర్ వచ్చేసి 2002. అండ్ ఈ ప్రణాళిక యొక్క రూపకర్త ఎవరంటే ఈ టైంలో ప్రణాళిక సంఘం యొక్క డిప్యూటీ చైర్మన్ కేసీ పంత్, రైట్? సో ప్రణాళిక సంఘం యొక్క ఉపాధ్యక్షుడు కేసీ పంత్ ఈ 10వ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపకర్త, రైట్? సో అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ 10వ పంచవర్ష ప్రణాళికలో మనం లక్ష్యాలుగా పెట్టుకుంది ఏంటంటే జాతీయ ఆదాయ వృద్ధి రేటుని 8% మనం సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. జాతీయ ఆదాయ వృద్ధి రేటుని 8% సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పంచవర్ష ప్రణాళిక ఏంటంటే 10వ పంచవర్ష ప్రణాళిక. అండ్ ప్రాధాన్యత వచ్చేసి ముఖ్యంగా జన నాణ్యత, వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ముఖ్యంగా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సో జన నాణ్యత అనేది ఉండాలి, ముఖ్యంగా వాళ్ళకి ఆరోగ్య సౌకర్యాలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అలాగే వ్యవసాయ అభివృద్ధికి మనం దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా తీసుకురావాలి. సో కాబట్టి ఇది ముఖ్యంగా ప్రాధాన్యత రంగాలుగా పెట్టుకోవడం జరిగింది. అండ్ వనరుల కేటాయింపు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ విద్యుత్ శక్తికి వాస్తవ వ్యయంలో ఎక్కువగా కేటాయించడం. సో సాంఘిక సేవలకి మాత్రం ఇక్కడ అత్యధికంగా ఖర్చు చేయడం జరిగింది, రైట్? సో అసలు యాక్చువల్గా కేటాయించేటప్పుడైతే విద్యుత్ శక్తికి ముందుగా ఎక్కువగా దీంట్లో నిధులు కేటాయించారు. తర్వాత వాస్తవ వ్యయంకి వచ్చేసరికి సాంఘిక సేవలకి అత్యధికంగా ఈ 10వ పంచవర్ష ప్రణాళిక టైంలో ఖర్చు చేయడం జరిగింది. తర్వాత పరిశ్రమలకు వచ్చేసి 4% మాత్రమే ఇక్కడ నిధులు కేటాయించారు 10వ పంచవర్ష ప్రణాళికలో. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఎక్కువగా దేనికి కేటాయించారు నిధులు, దీంట్లో కేటాయింపుల్లో కనుక మనం చూసినట్లయితే శక్తికి అంటే ఎనర్జీ సెక్టర్కి 26.5% నిధుల్ని కేటాయించారు. అయితే ఖర్చు చేసింది మాత్రం 22.5% మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అలాగే సాంఘిక సేవలను కనుక మనం తీసుకుంటే సాంఘిక సేవలకి 22.8% నిధుల్ని కేటాయించడం జరిగింది. అయితే ఖర్చు చేసింది మాత్రం 27%, అంటే కేటాయించిన దానికంటే కూడా ఎక్స్ట్రాగా ఈ సాంఘిక సేవలకి మనం ఖర్చు చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ యాక్చువల్గా కేటాయించింది అత్యధికంగా కేటాయించింది దీనికి శక్తి వనరులకి మనం కేటాయించడం జరిగింది. అయితే ఖర్చు చేసింది మాత్రం సాంఘిక సేవలకి, అంటే సాంఘిక సేవలకి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇక్కడ 10వ పంచవర్ష ప్రణాళిక టైంలో. అలాగే వ్యవసాయ రంగానికి 20% కేటాయింపు చేసాం, ఖర్చు చేసింది
2%. సో ఇది ఎలాగంటే మనం ప్రస్తుతం ఈ బడ్జెట్ ని తీసుకుంటే బడ్జెట్ లో మనకు వచ్చేసి కేటాయింపులు వేరేగా ఉంటుంది అండ్ వాస్తవ వ్యయం కూడా వేరేగా ఉంటుంది. అంటే ప్రజెంట్ ఈ 2019-20 బడ్జెట్ తీసుకోండి. ఈ 2019-20 బడ్జెట్ ని మన లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ మన ఆర్థిక శాఖ మంత్రి చెప్పేదంతా కూడా కేటాయింపులు. అండ్ ఈ ఆర్థిక సంవత్సరం అయిపోయేసరికి నెక్స్ట్ బడ్జెట్ పెట్టేటప్పుడు మనకి వాస్తవ వ్యయం వస్తుంది. అంటే ఏ సెక్టార్కి ఎంత కేటాయించారు, ఏ మంత్రిత్వ శాఖకి ఎంత కేటాయించారు, వాళ్ళు దాంట్లోంచి ఎంత ఖర్చు పెట్టారు. సో ఇదన్నమాట. సో ఇది వచ్చేసి కేటాయింపులు, ఇది వచ్చేసి వాస్తవ వ్యయం. సో ఈ విధంగా వ్యవసాయ రంగానికి 10వ పంచవర్ష ప్రణాళికలో 20% కేటాయించారు, ఖర్చు చేసింది 20.2%. అండ్ శక్తికి వచ్చేసి 26.5% కేటాయించారు, ఖర్చు చేసింది 22.5% ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది. పరిశ్రమలో గనులకి ఈ విధంగా ఇక్కడ కేటాయించడం జరిగింది. సో మెయిన్గా వచ్చేసి మనం ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. శక్తి ఎనర్జీ సెక్టర్ ఏదో దీనికి అత్యధికంగా కేటాయించారు, బట్ ఖర్చు చేసింది తక్కువ. అండ్ అత్యధికంగా ఖర్చు చేసింది మాత్రం సాంఘిక సేవలకి ఈ 10వ పంచవర్ష ప్రణాళికలో ఖర్చు చేయడం జరిగింది. సో ఇది మెయిన్గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మెయిన్గా ఇక్కడ మనం చూసినట్టే దీనికి ఒక్కోదానికి సంబంధించి సాధించిన వృద్ధి రేటు, యాక్చువల్గా మనం అనుకున్నటువంటి వృద్ధి రేటు ఏంటి, దీంట్లో ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకుంది ఏంటంటే 10వ పంచవర్ష ప్రణాళికలో మనం తప్పనిసరిగా 8% వృద్ధి రేటుని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఓవరాల్గా మనం సాధించినటువంటి వృద్ధి రేటు వచ్చేసి 7.6% ఇక్కడ మనం వృద్ధి రేటుని సాధించడం జరిగింది. 7.6% ఇక్కడ వృద్ధి రేటుని సాధించాం. తలసరి ఆదాయ వృద్ధి రేటు 6.1%, వ్యవసాయ రంగంలో 2.4% వృద్ధి రేటుని మనం 10వ పంచవర్ష ప్రణాళిక టైంలో సాధించడం జరిగింది. పారిశ్రామిక రంగంలో 8.9% వృద్ధి రేటుని సాధించాం. సేవా రంగంలో వచ్చేసి 9.3% మనం వృద్ధి రేటుని సాధించడం జరిగింది. అండ్ పొదుపులో వచ్చేసి పొదుపు 30.8% ప్రస్తుత ధరలతో మనం పోల్చుకుని 30.8% పొదుపుని చేయడం జరిగింది. అండ్ జీడిపిలో పెట్టుబడి రేటు 32%, సగటు వార్షిక ద్రవ్యోల్బణ రేటు 5.1%గా నమోదవడం జరిగింది. సో ఈ విధంగా మనం సాధించాం. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ మొదటి 2002-2003 సంవత్సరంలో మనం చూసినట్లయితే 4% వృద్ధి రేటుని మనం సాధించడం జరిగింది. 2003-2004 సంవత్సరంలో 8.1% వృద్ధి రేటుని మనం సాధించాం. 2004-2005 సంవత్సరంలో 7% వృద్ధి రేటుని సాధించాం. అయితే ఈ 10వ పంచవర్ష ప్రణాళికలో లాస్ట్ 2 ఇయర్స్ కనుక మనం చూసినట్టే, అంటే 2005-2006, 2006-2007 ఈ సంవత్సరాల్లో చూసినట్టే 9% కంటే పైనే మనం వృద్ధి రేటుని సాధించడం జరిగింది. అంటే ఇక్కడ 9.5% అండ్ ఇక్కడ వచ్చేసి 9.6% వృద్ధి రేటుని సాధించాం. అంటే ఓవరాల్గా మనం అనుకున్నటువంటి 8% వృద్ధి రేటు ఏదో ఈ 8%లోంచి మనం వచ్చేసి 7.6% వృద్ధి రేటుని ఈ 10వ పంచవర్ష ప్రణాళిక టైంలో సాధించడం జరిగింది. 7.6%, సమ్ టైమ్స్ 7.8% అని కూడా దీన్ని చెప్తారు. సో బట్ 7.6% ఈ రెండిట్లో మనకి ఏది ఆన్సర్ ఇచ్చినా మనం అది ఆన్సర్ చేసడానికి అవకాశం ఉంటుంది, రైట్. సో అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే దీంట్లో ఈ 10వ పంచవర్ష ప్రణాళికలో మన భారతదేశంలో ప్రారంభించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమిటి, ముఖ్యమైన పథకాలు, అభివృద్ధి పథకాలు. సో దీంట్లో ముఖ్యంగా 2004 సంవత్సరంలో పనికి ఆహార పథకాన్ని మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. పనికి ఆహార పథకం. అలాగే సైబర్ గ్రామీణ 2003 సంవత్సరంలో జనవరి 17న మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ గ్రామీణ ప్రాంతాల దగ్గరికి సమాచార సాంకేతిక విజ్ఞాన సేవలు తీసుకురావాలనే ఉద్దేశంతో మన భారతదేశంలో సైబర్ గ్రామీణ్ అనేటువంటి పథకాన్ని 2003 జనవరి 17న ప్రారంభించారు. అండ్ మన భారతదేశంలో 2004 సంవత్సరంలో రైతు కమిషన్ని కూడా ప్రారంభించడం జరిగింది. 2004 సంవత్సరంలో రైతు కమిషన్ కూడా మన భారతదేశంలో ఏర్పాటు చేశారు. అండ్ 2005 సంవత్సరంలో మన భారతదేశంలో రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనని ప్రారంభించడం జరిగింది. సో ప్రతి ఒక్క గ్రామానికి కూడా విద్యుత్ సౌకర్యం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఇళ్లలో కూడా ఎలుగుండాలని చెప్పేసి ఈ రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకాన్ని మన భారతదేశంలో 2005 ఏప్రిల్ 4న ప్రారంభించడం జరిగింది. అలాగే 2005 సంవత్సరంలో జననీ సురక్ష యోజన పథకాన్ని కూడా మన భారతదేశంలో ప్రారంభించారు. సో ఈ 2005 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ జననీ సురక్ష యోజన పథకం ఏదో ఇది ముఖ్యంగా ఎవరి కోసం అంటే ప్రసూతి మరణాలు ఏవైతే ఉంటాయో ప్రసూతి మరణాలని అరికట్టడం కోసంగా, శిశు మరణాలని తగ్గించడం కోసంగా మనం 2005 సంవత్సరంలో ఈ 10వ పంచవర్ష ప్రణాళిక టైంలో జననీ సురక్ష యోజన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే 2005 ఏప్రిల్ 1వ తేదీన మన భారతదేశంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది, రైట్. సో 2005 మన భారతదేశంలో జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాం, అంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. సో దీన్ని 2005 ఏప్రిల్ 1న మన భారతదేశంలో ప్రారంభించాం. సో ముఖ్యంగా ఇది దేనికి సంబంధించిందంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉంటారో ఈ పేదలకి కానీ
నగరాల్లో మురికివాడల్లో నివసించేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా సమగ్ర ఆరోగ్య పథకంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. రైట్, ఈ రాజీవ్ గాంధీ శ్రామిక కళ్యాణ్ యోజనని కూడా మనం 2005వ సంవత్సరంలో ఈ 10వ పంచవర్ష ప్రణాళిక టైంలోనే ప్రారంభించడం జరిగింది. అలాగే 2005వ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ని కూడా మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ఎప్పుడు ప్రారంభించారంటే దీన్ని 2005వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసంగా ఈ పథకాన్ని మనం ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ యొక్క ఉద్దేశం పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి దీని యొక్క ముఖ్య లక్ష్యం. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి, 2004వ సంవత్సరంలో మన భారతదేశంలో ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో పురా యొక్క ఫుల్ ఫామ్ కూడా మనల్ని అడుగుతారు. సో పురా అంటే ఏమిటంటే ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియా. సో ఈ ఫుల్ ఫామ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీని వచ్చేసి మన భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నమూనా ఆధారంగా ఈ గ్రామాల్ని పటిష్టపరచడం కోసంగా పట్టణాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా గ్రామాల్లో కల్పించడం కోసంగా 2004 ఫిబ్రవరి 5వ తేదీన మన భారతదేశంలో ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రైట్, సో అంటే అర్బన్ ప్రాంతాల్లో మనకి ఏవైతే సౌకర్యాలు ఉంటాయో ప్రజలకి అదే సౌకర్యాల్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ పథకాన్ని మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. రైట్, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2005వ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మన భారతదేశంలో ప్రారంభించారు. రైట్, సో ఇది 2005వ సంవత్సరంలో మనం దీన్ని ప్రారంభించాం. దిస్ వన్ రైట్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2006వ సంవత్సరంలో మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, డెఫినెట్లీ మనల్ని క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. సో దీంట్లో మెయిన్గా మన భారతదేశంలో దీని వచ్చేసి 2005 ఆగస్టు 25న దీనికి సంబంధించి ఒక యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. రైట్, సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పేసి 2005 ఆగస్టు 25న మన భారతదేశంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఈ చట్టం ప్రకారంగా మన భారతదేశంలో అమలవుతున్నటువంటి ఏకైక స్కీమ్ ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. సో ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత దీన్ని మన భారతదేశంలో ఈ 10వ ప్రణాళిక కాలంలో 2006వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం వచ్చేసి 2006 ఫిబ్రవరి 2వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. 2006వ సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. రైట్, సో యాక్చువల్గా మనం చూసినట్లయితే ఈ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకం ఏదో ఈ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకాన్ని ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విలీనం చేయడం జరిగింది. ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ని రూపొందించినటువంటి వ్యక్తిగా మనం చూసి ఈ బెల్జియం దేశానికి చెందినటువంటి ప్రొఫెసర్ జీన్ డ్రీన్ ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రొఫెసర్ జీన్ డ్రీన్ వచ్చేసి ఈ విధంగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ని రూపొందించినటువంటి వ్యక్తి. అండ్ ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే వాళ్ళు ఇంతకుముందు. సో దాని తర్వాత 2009 అక్టోబర్ నుంచి దీనికి మహాత్మా గాంధీ అని చెప్పేసి మనం యాడ్ చేయడం జరిగింది. సో 2009 అక్టోబర్ 2 నుంచి మనం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ని మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గా పిలవడం జరుగుతుంది. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా చట్ట హోదా పొందినటువంటి ఏకైక పథకం ఏమిటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. రైట్, సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఏదైతుందో ఈ యాక్ట్ 2005 ప్రకారంగా దీన్ని మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది. సో అసలు ఈ పథకం దేనికి సంబంధించిందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వేరు వేరు గ్రామాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కనీసం సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో 100 రోజులు వారికి తప్పనిసరిగా పని కల్పించడం జరుగుతుంది. రైట్, సో ఈ విధంగా పని కల్పిస్తారు. అలాగే దీంట్లో నిధుల్ని కనుక మనం తీసుకుంటే నిధులు వచ్చేసి 90% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 10% నిధులు వచ్చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, 90:10 నిష్పత్తిలో ఇక్కడ ఈ పథకానికి నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతుందో దీంట్లో మన ఇంతకుముందు ఉన్నటువంటి పథకాలు కొన్ని విలీనం చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా వచ్చేసి
నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఏదైతుందో ఈ ప్రోగ్రామ్ ని దీంట్లో విలీనం చేశారు. అలాగే సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకాన్ని కూడా దీంట్లో విలీనం చేయడం జరిగింది. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకాన్ని కూడా దీంట్లో విలీనం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ పథకాన్ని దీంట్లో విలీనం చేశారు. అలాగే ఎవరైతే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఒకసారి రిజిస్టర్ అవుతారో వాళ్ళ దరఖాస్తు కనుక చేసుకుంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత వారికి వితిన్ 15 days లోపు తప్పనిసరిగా ఇక్కడ వర్క్ అనేది చూపించాలి. రైట్. సో తప్పనిసరిగా వారికి ఉపాధి కల్పించాలి వితిన్ 15 days లోపు. సో ఈ విధంగా ఉపాధి కల్పించకపోయినట్టయితే వితిన్ 15 days లోపు వాళ్ళకి రావాల్సినటువంటి కూలీ ఏదైతే ఉందో దాంట్లోంచి 50% వాళ్ళకి ఎలాంటి పని చేయకపోయినా సరే వాళ్ళకి 50% మనం నిరుద్యోగ భృతిగా ఇవ్వవలసి ఉంటుంది. రైట్. సో ఈ విధంగా దీంట్లో కండిషన్ కూడా ఉంది. అండ్ ఈ పథకంలో ముఖ్యంగా ఎక్కువగా మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో మహిళలకి 33% రిజర్వేషన్ దీంట్లో కల్పించడం జరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో 33% మహిళలకి ఇక్కడ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అండ్ ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో జరుగుతున్నటువంటి అవినీతి ఏదో ఈ అవినీతి పైన కూడా మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ మెదక్ జిల్లాలో ఒక న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. రైట్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత మన భారతదేశంలో 2005వ సంవత్సరంలో భారత్ నిర్మాణ్ అనేటువంటి పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. భారత్ నిర్మాణ్ యోజన పథకం అంటాం. సో దీన్ని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ పథకాన్ని న్యూఢిల్లీలో 2005 డిసెంబర్ 16న ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకాన్ని 4 సంవత్సరాల్లో అంటే 2005వ సంవత్సరం నుంచి 2009వ సంవత్సరం వరకు 1,74,000 కోట్ల వ్యయంతో ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేపట్టడం కోసంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ గ్రామీణ అంశాన్ని ఎంపిక చేసి ఈ 4 సంవత్సరాల్లో వాటికి సంబంధించి లక్ష్యాన్ని నిర్ణయించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ భారత్ నిర్మాణ్ యోజన పథకం ఏదైతే దీంట్లో ఏమేం చేస్తారంటే ప్రతి ఒక్క గ్రామానికి కూడా సాగునీటి సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది. సో సాగునీటి పారుదల అనేది 2009 వరకు అదనంగా 1,00,00,000 హెక్టార్లు సాగునీరు అందించడం ఈ పథకం కింద లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే తాగునీటి సరఫరా అంటే మనం తాగడానికి తాగునీటి సరఫరా కూడా దీంట్లో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఈ తాగునీరు అందుబాటులో లేనటువంటి 74,000 గ్రామాలు ఉన్నాయి మన భారతదేశంలో. సో ఈ 74,000 గ్రామాలకి సురక్షిత తాగునీరు అందించాలని చెప్పేసి దీంట్లో 2వ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ 3వ లక్ష్యం వచ్చేసి గ్రామీణ ప్రాంతాలకి రోడ్లని నిర్మించాలి. రైట్. సో రోడ్లని నిర్మించాలి గ్రామీణ ప్రాంతాలకు అని చెప్పేసి దీంట్లో 3వ లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత 4వ లక్ష్యంగా వచ్చేసి దీంట్లో ముఖ్యంగా గృహ నిర్మాణాన్ని కూడా ఈ భారత్ నిర్మాణ్ యోజన పథకంలో భాగంగా దీంట్లో పెట్టుకోవడం జరిగింది. అలాగే గ్రామీణ విద్యుదీకరణ అంటే గ్రామాల్లో విద్యుత్ లేనటువంటి గ్రామాలు ఏవైతే వాటిలో విద్యుదీకరణ కూడా దీంట్లో ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి 5వది. అండ్ 6వది కనుక మనం చూసినట్టే ప్రతి ఒక్క గ్రామానికి కూడా టెలిఫోన్ సౌకర్యం కల్పించాలి. సో ఈ టెలిఫోన్ సౌకర్యం కూడా దీంట్లో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ లక్ష్యాలుగా పెట్టుకొని 2005వ సంవత్సరంలో మన భారతదేశంలో భారత్ నిర్మాణ్ యోజన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో అందరికీ ఆరోగ్యం అలాగే ప్రతి ఒక్కరికి కూడా వైద్య సేవలు పౌష్టికాహారం కానీ ఆహార భద్రత కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు ఏవైతుంటాయో అంటే ముఖ్యంగా మనం చూసినట్టే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతున్నాయో వీటిల్లో భాగంగా మన భారత్ నిర్మాణ్ యోజనని ఈ ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది. రైట్. సో ఈ విధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇది వచ్చేసి భారత్ నిర్మాణ్ యోజన పథకం. అలాగే మనం చూసినట్లయితే వీటితో పాటుగా 2004వ సంవత్సరంలో మన భారతదేశంలో రైతు కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2004వ సంవత్సరంలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని 2004వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో దీని కింద ఇక్కడ బాలికలు ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి మహిళలకి ఇక్కడ విద్యా సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది. రైట్. సో 2005వ సంవత్సరంలో మన భారతదేశంలో జాతీయ పనికి ఆహార పథకాన్ని కూడా 2004వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఈ 10వ పంచవర్ష ప్రణాళిక టైంలో మన భారతదేశంలో చేపట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి 11వ పంచవర్ష ప్రణాళిక. సో 11వ పంచవర్ష ప్రణాళిక టైం పీరియడ్ వచ్చేసి 2007 నుంచి 2012 వరకు. సో 11వ పంచవర్ష ప్రణాళికని ఎప్పుడు ప్రారంభించారంటే 2007వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. అండ్ ఎప్పటి వరకు 11వ పంచవర్ష ప్రణాళిక అంటే 2012వ సంవత్సరం వరకు. రైట్. సో ఈ విధంగా ఈ ఇయర్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని కూడా సపరేట్ వీడియో మనకి మన BrainBuzz అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ప్లీజ్ వాచ్ దట్. సో ఇక్కడ మనం ఎండ్ ఆఫ్ ది క్లాస్ లో కూడా ఇయర్స్ మళ్ళీ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఒకసారి చూద్దాం. రైట్. సో అండ్ ఈ 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపకర్త వచ్చేసి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా.
మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ఈ టైంలో మన భారతదేశం యొక్క ప్రణాళిక సంఘం యొక్క ఉపాధ్యక్షుడిగా ఇతను ఉన్నారు. సో ఇతను వచ్చేసి ఈ 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపకర్త, రైట్. సో అండ్ మెయిన్గా వచ్చేసి దీంట్లో ప్రాధాన్యత 11వ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యత ఏంటంటే ఫాస్టర్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఫాస్టర్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమ్మిళిత సత్వర వృద్ధి అనేది ఈ 11వ పంచవర్ష ప్రణాళికలో మన భారతదేశం ప్రాధాన్యతగా పెట్టుకోవడం జరిగింది. అండ్ వృద్ధి లక్ష్యాలు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ వ్యవసాయ రంగాన్ని కూడా కీలక రంగంగా గుర్తించడం జరిగింది 11వ పంచవర్ష ప్రణాళికలో. అలాగే అక్షరాస్యతని కూడా పెంచాలని చెప్పేసి దీంట్లో నిర్ణయించుకోవడం జరిగింది. అండ్ ముఖ్యంగా మనం చూసినట్లయితే వృద్ధి రేట్ని మనం ఏ విధంగా సాధించాలనుకున్నాం. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే యాక్చువల్గా ఓవరాల్గా మన భారతదేశానికి సంబంధించి ఒక వృద్ధి రేట్ని మాత్రమే ఇచ్చేవారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 7% వృద్ధి రేట్ని సాధించాలి, 8% వృద్ధి రేట్ని సాధించాలి, ఈ విధంగా పెట్టుకునేవారు టార్గెట్గా. బట్ ఇక్కడికి వచ్చేసరికి రంగం వారీగా వృద్ధి రేట్ని నిర్ణయించడం జరిగింది, రైట్. సో వ్యవసాయ రంగంలో 4% వృద్ధి రేట్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పారిశ్రామిక రంగంకి వచ్చేసరికి 10 నుంచి 11% వృద్ధి రేట్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ సేవా రంగానికి వచ్చేసరికి 9 నుంచి 11% వృద్ధి రేట్ని సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది, రైట్. సో ఈ విధంగా ప్రాథమిక రంగం కానీ అండ్ సెకండరీ కానీ అండ్ టెర్షియరీ. సో సెకండరీ పారిశ్రామిక రంగం, టెర్షియరీ వచ్చేసి సేవా రంగం, ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ రంగాలకి సపరేట్గా మనం వచ్చేసి వృద్ధి రేట్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, రైట్. అండ్ ఓవరాల్గా మనం చూసినట్లయితే వార్షిక వృద్ధి లక్ష్యం వచ్చేసి 9% సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది 11వ పంచవర్ష ప్రణాళిక టైంలో. ఈ విధంగా రంగాల వారీగా వృద్ధి రేట్ని నిర్ణయించడం జరిగింది. అండ్ ఓవరాల్గా కూడా వృద్ధి రేటుని నిర్ణయించడం జరిగింది, రైట్. 9% వృద్ధి రేట్ని మనం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఓవరాల్గా మనం దీంట్లో సాధించింది వచ్చేసి 7.8% వృద్ధి రేట్ని ఇక్కడ సాధించడం జరిగింది. 11వ పంచవర్ష ప్రణాళిక టైంలో మనం సాధించినటువంటి వృద్ధి రేట్ వచ్చేసి 7.8% సాధించారు. సో ఇక్కడ ముఖ్యంగా 6 రంగాల్లో మీరు సెలెక్ట్ చేయడం జరిగింది. 6 రంగాల్లో 27 మానిటరబుల్ టార్గెట్స్ పెట్టుకున్నారు. సో ఈ విధంగా ఆదాయానికి సంబంధించి పేదరికానికి సంబంధించి 6 అంశాలు, అలాగే విద్యకి సంబంధించి 5 అంశాలు, ఆరోగ్యానికి సంబంధించి 5 అంశాలు, స్త్రీలు పిల్లలకి సంబంధించినటువంటి దాంట్లో 3 అంశాలు, అవస్థాపన సదుపాయాల్లో 4 అంశాలు, పర్యావరణంలో 4 అంశాలు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఓవరాల్గా మొత్తం 6 రంగాలు 27 మానిటరబుల్ టార్గెట్స్ పెట్టుకొని వీటన్నిటిని కూడా సాధించాలని చెప్పేసి, వాటిలో వృద్ధిని సాధించాలని, అభివృద్ధిని సాధించాలని చెప్పేసి ఇక్కడ టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఈ 6 రంగాలు అండ్ 27 మానిటరబుల్ టార్గెట్స్ అనేది ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ 11వ పంచవర్ష ప్రణాళిక టైంలో. అలాగే వ్యవసాయ రంగంలో 11వ పంచవర్ష ప్రణాళికలో ఎంత వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే 4%, పారిశ్రామిక రంగంలో 10 నుంచి 11%, సేవా రంగంలో 9 నుంచి 11%. ఓవరాల్ గా వృద్ధి లక్ష్యం ఎంతంటే 9%, అయితే సాధించింది మాత్రం 7.8% మాత్రమే ఇక్కడ మనం సాధించడం జరిగింది, రైట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 11వ పంచవర్ష ప్రణాళిక టైంలో మన భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, రైట్. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో 2007 సంవత్సరంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ ని ప్రారంభించడం జరిగింది. జాతీయ ఆహార భద్రతా మిషన్ ని 2007 సంవత్సరంలో మన భారతదేశంలో ప్రారంభించారు. అలాగే 2007 సంవత్సరంలో మన భారతదేశంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజనని ప్రారంభించడం జరిగింది. సో 2007 ఆగస్టు 16న దీన్ని ప్రారంభించారు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. అండ్ 2007 సంవత్సరంలో అక్టోబర్లో మన భారతదేశంలో రాష్ట్రీయ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రీయ ఆరోగ్య బీమా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2007 అక్టోబర్ 1న మన భారతదేశంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ గా ఈ రాష్ట్రీయ ఆరోగ్య బీమా పథకం ఏదో దీంట్లో వచ్చేసి పేదలకి 30,000 రూపాయల వరకు, పేదలకి 30,000 రూపాయల వరకు దీంట్లో వచ్చేసి ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది, 30,000 రూపాయల వరకు. సో ఈ విధంగా ఉచిత వైద్యం అనేది దీంట్లో అందిస్తారు. అలాగే దేశవ్యాప్తంగా దీని వచ్చేసి ఓవరాల్ గా 22 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిలో భూమి లేని కుటుంబాలకి బీమా కల్పించడం కోసంగా మన భారతదేశంలో 2007 సంవత్సరంలో అక్టోబర్ 2న ఆమ్ ఆద్మీ బీమా పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది, రైట్. సో ఎవరికి ఇది? రైతులకి. ఫర్ ఎగ్జాంపుల్ రైతులు వాళ్ళు పంట వేసిన తర్వాత ఆ పంటకి ఏదైనా నష్టం వచ్చి లేదంటే డిజాస్టర్స్ వచ్చి ఆ పంట కనుక పోయినట్టయితే వారికి ఈ ఆమ్ ఆద్మీ బీమా పథకం కింద వారికి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ పథకాన్ని మన భారతదేశంలో 11వ పంచవర్ష ప్రణాళిక టైంలో ప్రారంభించడం జరిగింది. అలాగే 2007 సంవత్సరం నవంబర్లో మన భారతదేశంలో ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం. సో దీని వచ్చేసి 2007 నవంబర్ 19న ప్రారంభించారు.
అలాగే మన భారతదేశంలో 2007 డిసెంబర్ 4వ తేదీన మన భారతదేశంలో ఉజ్వల పథకాన్ని ప్రారంభించారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి, ఉజ్వల పథకం. సో ఉజ్వల పథకం అనేది దేనికి సంబంధించింది అని కూడా మనల్ని అడగొచ్చు. సో ఉజ్వల పథకం అనేది దేనికి సంబంధించిందంటే వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఈ వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి వారికి పునర్వాసం కల్పించడం కోసంగా 2007 డిసెంబర్ 4వ తేదీన మన భారతదేశంలో ఉజ్వల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఉజ్వల పథకం అనేది వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి వారిని ఆ వ్యభిచార వృత్తిలో నుంచి బయటకు తెచ్చి వారికి పునరావాసం కల్పించడం కోసంగా తీసుకొచ్చినటువంటి పథకం, రైట్. సో ఈ పథకాన్ని మన భారతదేశంలో 2007 డిసెంబర్ 4న దీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మన భారతదేశంలో 2008 ఆగస్టు 15న ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ని కూడా ప్రారంభించడం జరిగింది, రైట్. సో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అంటాం. సో దీంట్లో ఈ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకం ఏదో ఈ పథకాన్ని ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకంలో 2008వ సంవత్సరంలో విలీనం చేయడం జరిగింది. అండ్ 2008వ సంవత్సరంలో మన భారతదేశంలో 63,000 కోట్ల వ్యవసాయ రుణాలని కూడా ఇక్కడ మాఫీ చేయడం జరిగింది, రైట్. సో 63,000 వ్యవసాయ రుణాలని కూడా మాఫీ చేశారు. అండ్ 2008వ సంవత్సరం ఏప్రిల్లో మన భారతదేశంలో రాష్ట్రీయ బీమా యోజన పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అండ్ 2009వ సంవత్సరంలో మన భారతదేశంలో ఇక్కడ 11వ పంచవర్ష ప్రణాళిక టైంలోని వికలాంగుల పెన్షన్ పథకం కూడా ప్రారంభించడం జరిగింది. 2007వ సంవత్సరం వచ్చేసి ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ 2009వ సంవత్సరంకి వచ్చేసరికి వికలాంగుల పెన్షన్ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే వికలాంగులకి పర్ మంత్ ఇంత పెన్షన్ అనేది ఈ పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2009వ సంవత్సరంలో మన భారతదేశంలో మనం చూసినట్లయితే 2009వ సంవత్సరం సెప్టెంబర్లో ఇక్కడ సాక్షర భారత్ పథకాన్ని కూడా మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది, రైట్. అలాగే 2010వ సంవత్సరంలో మన భారతదేశంలో సబలా పథకాన్ని కూడా ప్రారంభించారు. సో ఈ సబలా పథకం ఏదైతుందో దీంట్లో వచ్చేసి కిషోర బాలికల సాధికారత కోసంగా ఈ పథకాన్ని మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది. అండ్ 2010వ సంవత్సరంలో మన భారతదేశంలో స్వావలంబన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. 2011వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు స్వావలంబన పథకాన్ని. 2011వ సంవత్సరంలో ఇక్కడ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి పొదుపు అలవాట్లను చేయడం కోసంగా ఈ స్వావలంబన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ 2010వ సంవత్సరంలో మన భారతదేశంలో 2011వ సంవత్సరంలో మన భారతదేశంలో ఆజీవిక పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది, రైట్. సో ఆజీవిక పథకం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటాం. సో ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఆజీవిక మిషన్ ని కూడా మన భారతదేశంలో 2011వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అలాగే 2011వ సంవత్సరంలో జననీ సురక్ష యోజన పథకాన్ని కూడా మన భారతదేశంలో ప్రారంభించారు. అంటే ఈ జననీ సురక్ష యోజన పథకం దేనికి సంబంధించిందంటే ఈ స్త్రీలు గర్భిణులు ఎవరైతే ఉంటారో వీరికి పూర్తిగా ఉచిత వైద్య సేవలు కానీ అండ్ అస్తవ్యస్తంగా జన్మించినటువంటి చిన్న శిశువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30 రోజులకి ఉచిత వైద్య సేవలు కానీ ఇవన్నీ కూడా అందించడం కోసంగా మన భారతదేశంలో 2011వ సంవత్సరంలో జననీ శిశు సురక్ష కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అండ్ 2011వ సంవత్సరంలో మన భారతదేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ ని కూడా ప్రారంభించడం జరిగింది. 2011వ సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ ని కూడా మన భారతదేశంలో ప్రారంభించారు. అలాగే సామాజిక సేవా రంగానికి ముఖ్యంగా ఈ 11వ పంచవర్ష ప్రణాళికలో అత్యధిక నిధుల్ని కేటాయించడం జరిగింది. అండ్ 13 అంశాలకి సంబంధించి ఈ లక్ష్యాలను మొత్తం కూడా నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛని రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా దీంట్లో కల్పించారు. అలాగే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని కూడా ఈ టైంలోనే మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది. 2009-2010 సంవత్సరంలో ఈ ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని తీసుకొచ్చారు. అండ్ ఈ పథకం ఏదైతుందో దీంట్లో 2009-2010 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. సో దీంట్లో షెడ్యూల్డ్ కులాల జనాభా ఎవరైతే ఉంటారో వారు 50% కంటే అధికంగా ఉన్నటువంటి గ్రామాలని సెలెక్ట్ చేసి ఆ గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. సో దీంట్లో దేశంలో 44,000 గ్రామాలని ఈ పథకం ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ పథకాన్ని మన భారతదేశంలో ప్రారంభించారు. అలాగే రాజీవ్ గాంధీ యుక్త వయస్సు బాలికల సాధికారత పథకాన్ని కూడా మన భారతదేశంలో ఈ టైంలోనే ప్రారంభించడం జరిగింది, రైట్. సో అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇందిరాగాంధీ వితంతు పెన్షన్ పథకాన్ని కూడా 2009 ఫిబ్రవరి 16న వితంతువులకి పెన్షన్ ఇచ్చేటువంటి పథకం ఇది. సో దీన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ఇదే టైంలో మన భారతదేశంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే రాజీవ్ ఆవాస్ యోజన పథకాన్ని కూడా ఈ టైంలోనే ప్రారంభించడం జరిగింది. సో ఈ మురికి వాడలు ఏవైతే మురికి వాడలు లేనటువంటి దేశంగా మన భారతదేశాన్ని చేయాలని చెప్పేసి ఇక్కడ మురికి వాడల్లో అంటే స్లమ్స్ లో నివసించేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి హౌసెస్ నిర్మించి ఇవ్వడం కోసంగా రాజీవ్ ఆవాస్ యోజన పథకాన్ని కూడా మన భారతదేశంలో 2011వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్స్ నాట్ 2001 అండి, 2011.
2011లో ఈ విధంగా రాజీవ్ ఆవాస్ యోజన పథకాన్ని కూడా మన భారతదేశంలో ప్రారంభించారు. అండ్ ముఖ్యంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో 12 నెంబర్ల ఐడెంటిటీ కార్డ్ ఏదో ఐడెంటిటీ నెంబర్ ఆధార్ కార్డ్ ఏదో ఈ ఆధార్ కార్డు ఇంప్లిమెంట్ చేయడం కోసంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాని 2009 జూన్ 25న మన భారతదేశంలో స్థాపించడం జరిగింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI యొక్క ఫుల్ ఫామ్ కూడా మనకి ఇంపార్టెంట్. UIDAI ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీన్ని 2009 జూన్ 25న మన భారతదేశంలో ఈ 11వ పంచవర్ష ప్రణాళిక టైంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. సో ఇది ముఖ్యంగా ఈ 11వ పంచవర్ష ప్రణాళిక టైంలో మన భారతదేశంలో చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. నెక్స్ట్ 12వ పంచవర్ష ప్రణాళిక. సో 12వ పంచవర్ష ప్రణాళికని 2012వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. అండ్ దీని యొక్క టైం పీరియడ్ వచ్చేసి 2017 వరకు. సో 2012 నుంచి 2017 వరకు 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క టైం పీరియడ్. సో ఇది వచ్చేసి మన భారతదేశంలో ఆఖరి పంచవర్ష ప్రణాళిక. రైట్. సో ఇక్కడ ఈ ప్రణాళిక యొక్క రూపకర్త కూడా మనం మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అని చెప్పుకుంటాం. సో ఈ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపకర్త. ఈ టైంలో ప్రణాళిక సంఘం యొక్క ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క రూపకర్త. 12వ పంచవర్ష ప్రణాళిక టైంలో ఈ ప్రణాళిక సంఘం యొక్క ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. సో కాబట్టి ఈ వరుసగా 2 ప్రణాళికలకి డిప్యూటీగా చైర్మన్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. అలాగే ఈ ప్రణాళిక సంఘం యొక్క ఉపాధ్యక్షుడిగా అత్యధిక సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి కూడా మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. రైట్. సో ఇక్కడ ముఖ్యంగా దీంట్లో 12వ పంచవర్ష ప్రణాళిక టైంలో మనం ఏమి లక్ష్యంగా పెట్టుకున్నామంటే ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ అనేది దీంట్లో మనం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే మన దేశం యొక్క హద్దుల్ని టార్గెట్స్ని పెట్టుకోవడం జరిగింది. రైట్. సో రంగాల వారీగా ఇక్కడ ఎస్, ఆర్ యూ హియరింగ్ మీ గైస్? రైట్. రైట్. ఓకే. సో ఈ విధంగా వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో వృద్ధి రేట్ని 10% సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి రాష్ట్రం కూడా 11వ పంచవర్ష ప్రణాళిక ఏదో దాంట్లో సాధించినటువంటి వృద్ధి రేటు మించి 12వ పంచవర్ష ప్రణాళికలో సాధించాలని చెప్పేసి ఈ విధంగా టార్గెట్ గా పెట్టుకున్నారు. సో వచ్చేసి మొత్తం కూడా ఆర్థిక వృద్ధి, ఎకనామిక్ గ్రోత్ కి సంబంధించి ఈ విధమైనటువంటి టార్గెట్స్ ఈ 12వ పంచవర్ష ప్రణాళిక టైంలో మనం పెట్టుకోవడం జరిగింది. అలాగే పావర్టీ, ఎంప్లాయ్మెంట్ కి వచ్చేసరికి ఏ విధమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. రైట్. సో నిరుద్యోగిత అలాగే పేదరికం దీన్ని తగ్గించడానికి ఏ విధమైనటువంటి టార్గెట్స్ మనం ఈ 12వ పంచవర్ష ప్రణాళిక టైంలో పెట్టుకున్నామంటే పేదరిక రేటు ప్రస్తుత రేటు కన్నా 10% తగ్గించాలి. సో ప్రస్తుతం 11వ పంచవర్ష ప్రణాళిక టైంలో ఉన్నటువంటి పేదరిక రేటు కన్నా ఈ 12వ పంచవర్ష ప్రణాళిక టైంలో 10% పేదరికాన్ని తగ్గించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. వ్యవసాయ రంగంలో 5 కోట్ల ఉపాధి అవకాశాలు కానీ 5 కోట్ల మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా దీంట్లో టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అండ్ విద్యకు వచ్చేసరికి, ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మెయిన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ని 7 years గా ఇక్కడ సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. అండ్ అక్షరాస్యత వచ్చేసి 80% సాధించాలని చెప్పేసి దీంట్లో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. రైట్. సో అక్షరాస్యత శాతాన్ని 12వ పంచవర్ష ప్రణాళికలో ఎంత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటే 80% సాధించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ 20 లక్షల ఉన్నత విద్యా సీట్లు సృష్టించాలని కూడా ఇక్కడ లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఉన్నత విద్యా సంస్థలు ఏవైతే వాటిలో 20 లక్షల సీట్లు ఎక్స్ట్రాగా సృష్టించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఉన్నత విద్యని కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఇది టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. విద్యా అవకాశాల పరంగా చూసినట్లయితే లింగ వివక్షత కానీ సామాజిక వివక్షత అనేది లేకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మేల్స్ ఫిమేల్స్ కి మధ్య డిఫరెన్సెస్ అనేవి ఏం లేకుండా వాళ్ళకి మధ్యలో వచ్చేసి మనం చూసినట్లయితే ఫిమేల్స్ కి మనం తక్కువగా గౌరవం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కాకుండా లింగ వివక్షత లేకుండా చేయాలని చెప్పేసి, అలాగే సామాజిక వివక్షత, క్యాస్ట్ల పరంగా కులాల పరంగా వివక్షత ఏమి కూడా లేకుండా చేయాలని చెప్పేసి, అలాగే పేదరికం అలాగే ఉన్నవారికి మధ్య వివక్షత ఏందో వీటన్నిటిని కూడా తగ్గించాలని చెప్పేసి దీంట్లో టార్గెట్ గా మనం పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆరోగ్యానికి వచ్చేసరికి ఏ విధమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నామంటే శిశు మరణాల రేట్ని 1000కి 25కి తీసుకురావాలని చెప్పేసి శిశు మరణాల రేట్ని మనం టార్గెట్ గా పెట్టుకున్నాం. అండ్ ప్రసూతి మరణాల రేటుకి వచ్చేసరికి 1000కి 1 తీసుకురావాలని చెప్పేసి దీంట్లో టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అండ్ 0 to 6 years సెక్స్ రేషియో అంటాం. సెక్స్ రేషియో అంటే 0 to 6 years లో ఎంతమంది ఫిమేల్స్ కి ఎంతమంది మేల్స్ కి ఎంతమంది ఫిమేల్స్ ఉన్నారు అనే దాన్ని మనం సెక్స్ రేషియో అంటాం. సో ఈ విధంగా 1000 మందికి 950 మంది ఫిమేల్స్ ఉండే విధంగా ఈ విధంగా 0 to 6 years సెక్స్ రేషియో సాధించాలని చెప్పేసి దీంట్లో టార్గెట్ గా పెట్టుకున్నాం. అండ్ సంతాన ఉత్పత్తి రేట్లు వచ్చేసి 2.1% మనం తగ్గించాలని చెప్పేసి కూడా టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అండ్ 0 to 3 years లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే వాళ్ళలో పౌష్టికాహార సమస్యల్ని
50% తగ్గించాలని ఈ 12వ పంచవర్ష ప్రణాళిక టైంలో మనం టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా టార్గెట్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినెట్లీ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేసరికి ఏ విధమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నామంటే మౌలిక వస్తువుల్ని కల్పించడంలో పెట్టుబడుల్ని జీడిపిలో 9% వరకు సేకరించాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అంటే పెట్టుబడుల్ని ఎక్కువగా తీసుకురావాలి మన భారతదేశంలో. 10.3 కోట్ల హెక్టార్ల స్థూల సాగు నేలకి ఇక్కడ సాగునీటి వసతి అనేది అందించాలి. సో ముఖ్యంగా సాగునీరు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పంటలు పండించడం కోసం. కాబట్టి ఇక్కడ వేరే వేరే ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా ఏదో విధంగా మనం సాగునీటి వసతి అనేది కల్పించాలి ప్రతి ఒక్క రైతుకి కూడా. అన్ని గ్రామాలకి విద్యుత్ సౌకర్యం కల్పించాలి. విద్యుత్ పంపిణీ నష్టాలు ఏదైతున్నాయో వీటిని 20% తగ్గించాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నారు. అన్ని గ్రామాలకి ఆల్ వెదర్ రోడ్స్ నిర్మించాలి. సో ఇది మన భారతదేశంలో చూసినట్లయితే గ్రామ సడక్ యోజన పథకం ఏదైతుందో దీని ద్వారా ఈ విధంగా అన్ని ప్రాంతాలకి రోడ్స్ ని నిర్మించి ఇవ్వాలి. అండ్ జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులు ఏవైతే వీటిని కనీసం 2 లైన్ల రహదారులుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి 2 లైన్స్ నేషనల్ హైవేస్ గా వీటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నారు. తూర్పు పశ్చిమ సరుకు రవాణా కారిడార్ నిర్మాణాన్ని కూడా ఇక్కడ పూర్తి చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నారు. రైట్. సో అండ్ మెయిన్ గా మనం చూసినట్లయితే గ్రామీణ టెలి డెన్సిటీ 70% పెట్టాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నారు. అలాగే నిర్మల్ గ్రామ యోజనలో భాగంగా మరుగుదొడ్ల సదుపాయాన్ని కూడా 50% పంచాయతీకి, 50% గ్రామీణ జనాభాకి ఇక్కడ రక్షిత మంచినీరు అందించడం కూడా టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అండ్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీకి సంబంధించి ఈ విధంగా టార్గెట్స్ పెట్టుకున్నారు. సో ప్రతి ఒక్క సంవత్సరం కూడా 10 లక్షల హెక్టార్ల అడవుల్ని విస్తరించాలి. అలాగే విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 88,000 మెగావాట్లకి ఇక్కడ పెంచాలి. సో 88,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఏదైతుందో దీంట్లో 30,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని మనం రెన్యూబుల్ రిసోర్సెస్ ద్వారా ప్రొడ్యూస్ చేయాలి. అంటే సూర్యరశ్మి కానీ, బయోగ్యాస్ కానీ ఇలాంటి వాటి ద్వారా 30,000 మెగావాట్లని విద్యుత్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఇక్కడ టార్గెట్ గా పెట్టుకున్నారు. అంటే క్లీన్ ఎయిర్ అనమాట. ఎన్విరాన్మెంట్ లో ఇక్కడ ముఖ్యంగా కాలుష్యాన్ని తగ్గించడం కోసంగా ఈ విధమైనటువంటి టార్గెట్స్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అండ్ కాలుష్య నియంత్రణ టార్గెట్ గా పెట్టుకున్నారు. అండ్ మెయిన్ గా మనం చూసినట్లయితే 90% కుటుంబాలకి బ్యాంకింగ్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలి. రైట్. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మన భారతదేశంలో మన జన్ధన్ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ సౌకర్యాలు అందించాలని చెప్పేసి, ప్రతి ఒక్కరు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా బ్యాంక్ సేవల్ని పొందాలని చెప్పేసి మన భారతదేశంలో జన్ధన్ యోజన పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. రైట్. సో జన్ధన్ యోజన పథకం, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని జన్ధన్ యోజన పథకం. అండ్ రీసెంట్ గా మనం చూసినట్లయితే ఈ జన్ధన్ యోజన పథకం కింద ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నటువంటి మహిళలు ఉంటారో వాళ్ళు -5,000 వరకు కూడా డ్రా చేసుకునే దానికి అవకాశం కల్పించడం జరిగింది. రైట్. సో ఈ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ జన్ధన్ అకౌంట్లు వీటిని ఓపెన్ చేయడం వల్ల డైరెక్ట్ గా ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతుంది, ప్రభుత్వ పథకాల ద్వారా వాళ్ళు పొందేటువంటి సేవల్ని డైరెక్ట్ గా అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ అమౌంట్ మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో రీసెంట్ గా ప్రారంభించినటువంటి రైతులకి సంబంధించిన స్కీమ్ ఏంటి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన స్కీమ్. సో ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన స్కీమ్ కింద 6,000 రూపీస్ పర్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది రైతులకి ఆర్థిక సాయం కోసంగా. సో ఈ 6,000 రూపీస్ ని కూడా 3 వంతుల్లో పర్ టైం వచ్చేసి 2,000 రూపీస్ డైరెక్ట్ గా వాళ్ళ యొక్క అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రభుత్వం అందించేటువంటి సేవలను మొత్తం కూడా డైరెక్ట్ గా వాళ్ళ యొక్క అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధంగా ఈ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ పథకాన్ని కూడా దీంట్లో తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా 12వ పంచవర్ష ప్రణాళిక టైంలో మన భారతదేశంలో చేపట్టినటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యాలు. అండ్ ఓవరాల్ గా మనం చూసినట్లయితే దీంట్లో ప్రారంభించినటువంటి పథకాలు వచ్చేసి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ని ప్రారంభించారు. అండ్ మెయిన్ గా మనం ఇక్కడ చూసినట్లయితే స్వచ్ఛ భారత్ అభియాన్ పథకాన్ని 2014 సంవత్సరంలో ప్రారంభించారు. సో ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ పథకాన్ని 2014 అక్టోబర్ 2న దీన్ని ప్రారంభించారు. సో దీని కింద 2019 అక్టోబర్ 2 కల్లా మన భారతదేశంలో ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా, ప్రతి ఒక్క ఇంటికి కూడా మరుగుదొడ్లని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అండ్ మన భారతదేశాన్ని స్వచ్ఛ భారత్ గా చేయాలని చెప్పేసి ఇక్కడ టార్గెట్ గా పెట్టుకున్నారు. సో ఇంతకుముందు మన భారతదేశంలో ఇదే తరహా ఉన్నటువంటి పథకం నిర్మల్ భారత్ అభియాన్ పథకం. సో దాని ప్లేస్ లో 2014 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో దీన్ని అక్టోబర్ 2 నుంచి 2019 అక్టోబర్ 2 వరకు టార్గెట్ గా పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఎందుకు టార్గెట్ గా పెట్టుకున్నామంటే మన భారతదేశం యొక్క జాతిపిత మహాత్మా గాంధీ యొక్క 150వ జయంతి సందర్భంగా దీన్ని సాధించాలని చెప్పేసి, స్వచ్ఛ భారత్ని సాధించాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నాం. అండ్ రీసెంట్ గా మనం 2019-20 ఈ బడ్జెట్ లో కనుక చూసినట్లయితే ఈ 2019 అక్టోబర్ 2 తర్వాత కూడా ఈ స్వచ్ఛ భారత్ పథకాన్ని మళ్ళా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎక్స్టెండ్ చేసి నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో సాలిడ్ వేస్ట్ ఏవైతే ఉంటాయో ఈ సాలిడ్ వేస్ట్ ని సేకరించే విధంగా ఈ పథకాన్ని తీసుకురావడం జరుగుతుంది. రైట్. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసంగా ఈ పథకాన్ని నెక్స్ట్ కూడా అమలు చేయనున్నారు. అలాగే మేక్ ఇన్ ఇండియా పథకాన్ని మన భారతదేశంలోనే అన్ని కూడా తయారు చేసే విధంగా, మన భారతదేశంలోనే పరిశ్రమల్ని స్థాపించి తయారు చేసే విధంగా 2014 సంవత్సరంలో మేక్ ఇన్ ఇండియా పథకాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే
పడే భారత్ బడే భారత్ అనేటువంటి పథకాన్ని కూడా మనం ప్రారంభించాం. జన్ధన్ యోజన పథకాన్ని ముఖ్యంగా 2014 సంవత్సరంలో మన భారతదేశంలో ఈ అకౌంట్లని ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు కూడా బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించడం కోసంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. 2014 సంవత్సరంలో రమామి గంగా ప్రాజెక్ట్ ని మనం ప్రారంభించాం. ముఖ్యంగా ఈ నదులు ఏవైతే కాలుష్యమైనటువంటి నదులు వాటిని కూడా క్లీన్ చేయడం కోసంగా ఈ నమామి గంగా ప్రాజెక్ట్ ని మనం ప్రారంభించడం జరిగింది. అండ్ ముద్రా బ్యాంక్ ని కూడా 2015 సంవత్సరంలో మనం ప్రారంభించాం. సో ముద్రా బ్యాంక్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దీని కింద ఇక్కడ చిన్న పరిశ్రమలు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని స్థాపించడం కోసంగా దీని కింద లోన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకాన్ని 2015 సంవత్సరంలో మన భారతదేశంలో ప్రారంభించాం. సో ముఖ్యంగా ఇక్కడ సెక్స్ రేషియో అనేది తగ్గిపోతుంది కాబట్టి దాన్ని పెంచడం కోసంగా, అలాగే ముఖ్యంగా ఇక్కడ మహిళల్ని చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వచ్చేసి గర్భంలో చంపేసేటువంటి పద్ధతి ఏదో సో అదన్నింటినీ కూడా నిషేధించడం కోసంగా మన భారతదేశంలో బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ముఖ్యంగా స్మార్ట్ సిటీస్, సో మన భారతదేశంలో 100 సిటీస్ ని సెలెక్ట్ చేసి వాటిని స్మార్ట్ సిటీస్ గా డెవలప్ చేసేటువంటి పథకాన్ని 2015 సంవత్సరంలో దీన్ని కూడా మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మన భారతదేశంలో తీసుకొచ్చారు. అలాగే 2015 సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అండ్ 2015 సంవత్సరం మనం చూసినట్టే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ఇది వచ్చేసి ముఖ్యంగా మన భారతదేశంలో ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఫ్లైట్స్ లో ప్రయాణించే విధంగా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ని ఉదయ్ స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని కింద వచ్చేసి మన భారతదేశంలో రైట్, సో ఉదయ్ స్కీమ్, దిస్ ఈస్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ యోజన, రైట్, ఉదయ్ స్కీమ్ UDAY, రైట్. సో ఈ ఉదయ్ స్కీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మెయిన్ గా ఈ ఫ్లైట్స్ ప్రయాణించే విధంగా చేయడం జరిగింది. సాగర్మాల ప్రాజెక్ట్, దీంట్లో మన భారతదేశంలో ఉన్నటువంటి 12 మేజర్ పోర్ట్స్ ఏవైతున్నాయి వీటన్నింటినీ కూడా డెవలప్ చేసి ఇక్కడ వాటర్ వేస్ ని డెవలప్ చేయడం కోసంగా ఇక్కడ మెయిన్ గా మనం చూసినట్టే ఇవేతున్నాయో పోర్ట్స్ ని డెవలప్ చేయడం కోసంగా నేషనల్ వాటర్ వేస్ ని డెవలప్ చేయడం కోసంగా వాటి ద్వారా మనం రవాణా అనేది చేపట్టడం కోసంగా తక్కువ ఖర్చులకి ఈ సాగర్మాల ప్రాజెక్ట్ ని కూడా మన భారతదేశంలో తీసుకొచ్చారు. అలాగే ముఖ్యంగా మనం చూసినట్టే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని 2015 సంవత్సరంలో తీసుకొచ్చారు. సో దీని ద్వారా 2022 సంవత్సరం కల్లా మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించేవాళ్ళని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నాం. 2017 సంవత్సరం 2019 సంవత్సరంలో కూడా దీనికి సంబంధించి టార్గెట్స్ కూడా చెప్పడం జరిగింది బడ్జెట్ లో. సో ఈ విధంగా ఈ పథకాలన్నీ కూడా మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది ఈ 12వ పంచవర్ష ప్రణాళిక టైంలో. అండ్ 12వ పంచవర్ష ప్రణాళిక టైంలో ఏ వనరులకి ఏ రంగాలకి ఏ విధంగా కేటాయించాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో యూ క్యాన్ గో త్రూ ఇట్. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా 2019-20 బడ్జెట్ లో మన భారతదేశంలో ప్రారంభించినటువంటి పథకాలు ఏమిటి, రైట్. సో SURTI అనేటువంటి పథకాన్ని మన భారతదేశంలో ప్రారంభించారు. సో ఇది వచ్చేసి మన భారతదేశంలో ఉన్నటువంటి ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ని పునరుత్పత్తి చేయడం కోసంగా వాటి ద్వారా వాటిని అభివృద్ధి చేయడం కోసంగా ఈ SFURTI అనేటువంటి పథకాన్ని మన భారతదేశంలో 2019-20 బడ్జెట్ లో ప్రారంభించడం జరిగింది, రైట్. సో దీని ద్వారా వచ్చేసి 100 కొత్త క్లస్టర్ ని ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే జల్ జీవన్ మిషన్, సో జల్ జీవన్ మిషన్ 2019-20 బడ్జెట్ లో కూడా జల్ జీవన్ మిషన్ ని ప్రారంభించారు. సో ఈ 2019 సంవత్సరంలో మోడీ 2.0 గవర్నమెంట్ ఏదో దీంట్లో మన భారతదేశంలో జల్ శక్తి మినిస్ట్రీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో జల్ శక్తి ప్రస్తుత మినిస్టర్ వచ్చేసి షెకావత్. సో ఇక్కడ ముఖ్యంగా ఈ జల్ శక్తి మినిస్ట్రీ దీన్ని ప్రారంభించారు. అలాగే జల్ జీవన్ మిషన్ ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే ఈ జల్ జీవన్ మిషన్ కింద 2024 సంవత్సరం నాటికి ప్రతి ఇంటికి కూడా నల్లా నీటిని అందించడం, అంటే పైపుల ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నారు. ఏ సంవత్సరం అంటే 2024 సంవత్సరం. జల్ జీవన్ మిషన్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. సో ఈ విధంగా దీంట్లో టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి కరం యోగి మాన్ధన్ యోజన పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో ఈ ప్రధానమంత్రి కరం యోగి మాన్ధన్ యోజన పథకం దేనికి సంబంధించిందంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దుకాణదారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఒక పెన్షన్ పథకం, రైట్. సో వీళ్ళు ఈ సూక్ష్మ పరిశ్రమలు కానీ చిన్న పరిశ్రమలు కానీ మధ్య తరహా పరిశ్రమలు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1.5 కోట్ల కన్నా వాళ్ళ యొక్క వార్షిక టర్న్ ఓవర్ తక్కువగా ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ చిన్న దుకాణదారులు కానీ పర్ మంత్ వచ్చేసి సమ్ అమౌంట్ అనేది వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో వాళ్ళు ఈ పథకంలో చేరి వాళ్ళు ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ కనుక పే చేసినట్టయితే వాళ్ళకి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నెల కూడా 3,000 రూపాయలు ఇక్కడ పెన్షన్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది కేవలం చిన్న పరిశ్రమల వారికి, సూక్ష్మ పరిశ్రమల వారికి, మధ్య తరహా పరిశ్రమల వారికి, దుకాణదారులకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. అండ్ ఇక్కడ కండిషన్స్ వచ్చేసి 1.5 కోట్లు, 1.5 కోట్ల కంటే తక్కువ వాళ్ళు
వార్షిక టర్నోవర్ అనేది కలిగి ఉండాలి. అలాగే వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సో ఆ విధంగా ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆ పథకాన్ని స్టార్ట్ చేశారు వారి కోసంగా. అలాగే మన భారతదేశంలో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన పథకాన్ని కూడా ప్రారంభించారు. సో ఇది ఎవరి కోసం? అసంఘటిత కార్మికుల కోసం, అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ అంటాం. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ వర్కర్స్ ఎవరు? అగ్రికల్చర్ వర్కర్స్ కానీ, అండ్ బీడీ వర్కర్స్ కానీ, రిక్షా పుల్లర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ, మిడ్ డే మీల్ స్కీమ్ వర్కర్స్ కానీ, సో వీళ్ళంతా కూడా మనకు వచ్చేసి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ కిందకి రావడం జరుగుతుంది. సో ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ కోసంగా ఇది ఒక పెన్షన్ స్కీమ్ అండి. సో దీంట్లో కూడా ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నెల 15,000 కానీ లేదంటే 15,000 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నటువంటి వారు ఈ పథకంలో చేరవచ్చు. అండ్ వాళ్ళకి ఏజ్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఈ పథకంలో చేరాలంటే. సో ఈ విధంగా చేరిన తర్వాత ప్రతి నెల వాళ్ళు సమ్ అమౌంట్ అనేది పే చేయాలి. సో ఆ సమ్ అమౌంట్ అనేది వాళ్ళు పే చేయాలంటే వాళ్ళకి తప్పనిసరిగా జన్ధన్ అకౌంట్ అయినా కలిగి ఉండాలి, లేదంటే ఏదన్నా ఒక బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సితో ఉన్నటువంటి ఒక బ్యాంక్ అకౌంట్ వాళ్ళు కలిగి ఉండాలి. సో ఈ విధంగా ఆధార్ కార్డు కూడా వాళ్ళు తప్పనిసరిగా కలిగి ఉండాలి. సో అలాగే ఆదాయపు పన్ను వాళ్ళు చెల్లించకూడదు. ఆదాయ పన్ను చెల్లిస్తే వాళ్ళకి 15,000 కంటే ఎక్స్ట్రాగా ఇన్కమ్ వస్తుందని, సో ఆదాయ పన్ను కూడా వాళ్ళు చెల్లించకూడదు. అలాగే వ్యవస్థీకృత రంగానికి కూడా వాళ్ళు చెందిన వాళ్ళు అయికూడదు. అసంఘటిత రంగానికి కార్మికులకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. సో ఈ విధంగా వీళ్ళు సమ్ అమౌంట్ అనేది 18 నుంచి 40 సంవత్సరాల వయసులో చేరి ఇక్కడ మెయిన్ గా 60 సంవత్సరాల వరకు సమ్ అమౌంట్ అనేది కనుక వీళ్ళు పే చేసినట్టు ఈ పథకం కింద వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి ప్రతి నెల కూడా 3,000 రూపాయలు పింఛన్గా అందించడం జరుగుతుంది. సో ఈ పింఛను 3,000 రూపాయలు పొందేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో తను మరణించినట్టయితే తన యొక్క వైఫ్ కి ఈ 3,000 రూపాయల్లోంచి 50% అంటే 1,500 రూపాయలు వారికి పెన్షన్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది అసంఘటిత కార్మికుల కోసంగా ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన పథకాన్ని కూడా ప్రారంభించారు. సో ఇక్కడ ఏ ఏజ్ లో చేరితే ఎంత అమౌంట్ దీనికి పే చేయాలి అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాల వయసులో ఈ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన పథకంలో చేరితే 55 రూపాయలు పర్ మంత్ వాళ్ళు చెల్లించవలసి ఉంటుంది. అలాగే 55 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వారికి ఈ అకౌంట్ కి యాడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా 110 రూపీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇయర్స్ ఏజ్ లో చేరారనుకోండి, సో 200 రూపీస్ పర్ మంత్ వాళ్ళు పే చేయాలి. 200 రూపీస్ ఇక్కడ ప్రభుత్వం కూడా ఇస్తుంది. ఓవరాల్ గా 400 రూపీస్. సో ఈ విధంగా వీళ్ళకి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత 60 ఇయర్స్ కి తర్వాత నుంచి వాళ్ళకి వచ్చేసి ఎవ్రీ మంత్ 3,000 రూపీస్ ఈ పథకం కింద పెన్షన్ గా ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఈ పెన్షన్ పొందేటువంటి వ్యక్తి కనుక మరణించినట్లయితే తన యొక్క స్పౌస్ అంటే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వారికి వచ్చేసి 1,500 రూపీస్ 50% దీంట్లో వారికి పెన్షన్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అలాగే సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ 1944 షుగర్ సెస్ ట్యాక్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. వీటి కోసంగా వీటిని చట్టాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు ఏవైతున్నాయో వీటన్నింటి కూడా పరిష్కరించడం కోసంగా వివాద పరిష్కార పథకాన్ని కూడా తీసుకొచ్చారు. 2019-20 బడ్జెట్ లో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుని కూడా తీసుకురావడం జరిగింది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్. రీసెంట్ గా మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఇండిపెండెంట్ స్పీచ్ లో కూడా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన భారతదేశంలో 1 నేషన్ 1 కార్డ్ అనేటువంటి నినాదంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మనం వచ్చేసి బస్సులో ప్రయాణించేటప్పుడు బస్ టికెట్స్ కొనడానికి కానీ, ట్రైన్స్ లో ప్రయాణించేటప్పుడు ట్రైన్ టికెట్స్ కొనడానికి కానీ, ట్రైన్ సేవలు ఉపయోగించుకోవడం కానీ, టోల్ ట్యాక్స్ పే చేయడానికి కానీ, పార్కింగ్ ఫీజులు పే చేయడానికి కానీ, అండ్ రిటైల్ షాపింగ్ చేసేటప్పుడు అక్కడ మనం మనీ అనేది చెల్లించడానికి కానీ, సో వీటన్నిటికీ కూడా ఒకే ఒక కార్డ్ అని చెప్పేసి ఇక్కడ 1 నేషన్ 1 కార్డ్ అనేటువంటి నినాదంతో నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ని మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది. రైట్. సో ఇది కూడా మనం బ్యాంకుల ద్వారా పొందవచ్చు. సో అలాగే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ ని కూడా దీంట్లో ఫేజ్ 2 ని మన భారతదేశంలో ప్రారంభించారు. రైట్. సో 2019 సంవత్సరంలో ఈ 2019-20 యూనియన్ బడ్జెట్ లో ఫేజ్ 2 ని ఈ పథకంలో ప్రారంభించారు. సో దీని కింద మన భారతదేశంలో ఈ డీజిల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతున్నాయో వాటికి బదులుగా ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో మన ఎన్విరాన్మెంట్ ని క్లీన్ ఎన్విరాన్మెంట్ చేయడం కోసంగా, కాలుష్యాన్ని తగ్గించడం కోసంగా, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని డెవలప్ చేయడం కోసంగా ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాడే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసంగా ఈ ఫేమ్ స్కీమ్ ఏదైతుందో ఫేమ్ స్కీమ్ లో ఫేజ్ 2 ని కూడా 2019-20 బడ్జెట్ లో ప్రారంభించడం జరిగింది. రైట్. సో ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. రైట్. సో ఈ విధంగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేయడం కోసంగా మన భారతదేశంలో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటారో ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన వాళ్ళు చెల్లించేటువంటి వడ్డీకి అదనపు ఆదాయం వచ్చినప్పుడు పన్ను మినహాయింపును కూడా 1.5 లక్షలు ఇక్కడ పన్ను మినహాయించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎలక్ట్రిక్ వాహనాల యొక్క కొన్ని భాగాలపైన కస్టమ్స్ సుంకాన్ని కూడా ఇక్కడ తగ్గించడం జరిగింది. అలాగే రీసెంట్ గా ఈ జిఎస్టీ మీటింగ్ ఏదైతుందో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఏదైతుందో దీంట్లో ఇంతకుముందు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద 12%
ఇక్కడ జిఎస్టీ రేట్ అనేది ఉండేది. సో దాన్ని వచ్చేసి 5% తగ్గించడం జరిగింది. అలాగే ఎలక్ట్రిక్ ఛార్జీలు కానీ, విద్యుత్ ఛార్జీలు కానీ, ఛార్జింగ్ కేంద్రాలు కానీ వీటి మీద కూడా జిఎస్టీ 18% ఉండేది. సో దాన్ని కాస్త ఇప్పుడు 5% తగ్గించడం జరిగింది. అంటే ఈ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క రేట్ని కూడా మన భారతదేశంలో తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. సో దీనివల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రతి ఒక్కరు కూడా వాడాలని చెప్పేసి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఈ విధంగా స్థానిక సంస్థలు 12 మందికి మించి ప్రయాణికులను తీసుకెళ్లేటువంటి విద్యుత్ బస్సులు ఏవైతే ఈ విద్యుత్ బస్సుల్ని అద్దెకి తీసుకున్నప్పుడు వాళ్ళకి కూడా జిఎస్టీ చెల్లించాల్సినటువంటి అవసరం లేదని కూడా ఇక్కడ తెలపడం జరిగింది. రైట్. సో ఈ విధంగా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ వెహికల్స్ phase 2 కార్యక్రమాన్ని కూడా మన భారతదేశంలో ఈ 12వ పంచవర్ష ప్రణాళికలో 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించడం రీసెంట్గా 2019-20 బడ్జెట్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. రైట్. సో హియర్ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ అండి ఇవి 2019-20 బడ్జెట్లో. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఓవరాల్గా మనం వచ్చేసి ఈ ఇండియన్ ఎకానమీలో సో అసలు ప్రణాళికలు ఏ విధంగా వచ్చాయి అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ప్రణాళికల తర్వాత ముఖ్యంగా మనం చూసినట్లయితే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కానీ అండ్ ప్రణాళిక సంఘం కానీ, నీతి ఆయోగ్ కానీ వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత 1 నుంచి 12 పంచవర్ష ప్రణాళికల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ 2019-20 బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి పథకాలు ఏవైతున్నాయో ఇవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ వీటి నుంచి అడిగేదానికి అవకాశం ఉంటుంది. మనకి సిలబస్లో కూడా పర్టికులర్గా ఇవే మెన్షన్ చేశాడు కాబట్టి వీటి నుంచి మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ మెయిన్గా మనం చూసినట్లయితే అసలు ఈ స్కీమ్ 1వ పంచవర్ష ప్రణాళిక నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే 12వ పంచవర్ష ప్రణాళిక వరకు ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇయర్స్ అనేవి అనేది కూడా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మీకు సపరేట్ వీడియో ఉంది ఈ BrainBuzz అకాడమీ యూట్యూబ్ ఛానల్లో. యూ కెన్ గో త్రూ దట్. రైట్. సో ప్లీజ్ రిమెంబర్ దట్. ఎస్, థ్యాంక్ యూ ఆల్. Yes, any questions guys? Yes, Siva garu, for answer for your question, so I want to provide you more and so మీకు ఎక్స్ట్రాగా ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం కోసంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తుంటే అక్కడ వాళ్ళు చెప్పిన దాన్ని నేను ఫాలో అవ్వాలి. సో బట్ ఇక్కడ నేనే మీకోసం మీకు ఏమి కావాలో అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అండ్ మెయిన్గా మనం కూడా దీనికి సంబంధించి ఒక సపరేట్ వెబ్సైట్ అవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ అన్ని కూడా మీకు ఉచితంగానే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. సో సమ్ పీపుల్ మీకు ఎక్స్ట్రా మనీ కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్ట్రా మనీ కూడా లేకుండా మీకు చాలా వరకు ఫ్రీగా అన్ని సర్వీసెస్ అందించడం కోసంగా ఇక్కడ ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్. సో నెక్స్ట్ క్లాస్ టైమింగ్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి యాక్చువల్గా ఇన్ బిట్వీన్ మధ్యలో ఉండొచ్చు 6 PM ఆర్ 6:30 PMకి మనకి క్లాస్ ఉంటుంది టుడే ఇక్కడ దీనికి సంబంధించి గ్రామ సచివాలయానికి సంబంధించి. అండ్ 10:30కి మనకి వచ్చేసి రెగ్యులర్గా ఇక్కడ చేసేటువంటి క్లాస్ ఏదో ఈ 6 months కరెంట్ అఫైర్స్ క్లాస్. సో అది ఉంటుంది. సో యూ కెన్ ఫాలో దట్. రైట్. ఎనీ క్వశ్చన్స్ అండి? Yes, thank you all. Yes, thank you all. Please share this video your friends. Right. So మీ ఫ్రెండ్స్కి ఒక్కసారి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందని డెఫినెట్లీ ప్లీజ్ ట్రై టు షేర్ దిస్. ఎస్, 6 months కరెంట్ అఫైర్స్ మేబీ 10 PMకి కానీ 10:30 PM కానీ మనం తీసుకోవడం జరుగుతుంది టుడే. సో యూ కెన్ మీకు దానికి సంబంధించి లైవ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ షెడ్యూల్ ప్రకారంగా మనం ఫాలో అవుతాం. Yes, thank you all.